సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మీరు ఎప్పుడు కానీ ప్రతిసారి మన ఒంటిల్లే మన వైద్యాలయం, ఒంటింట్లో ఉన్నదాంతో జీవితాన్ని బాగు చేసుకోవచ్చు అని మీరు చెప్తుంటారు. ఈ ఒంటింట్లో ఉన్నదాన్ని ఎలా చేసుకోవచ్చు, చేసుకునే విధానాలు ఎలా ఉంటాయి సార్? అంటే వంటిల్లు వైద్యశాల ఎలా వద్ది అంటారా? అంతే కదా సార్. నిజమే, వంటిల్లు వైద్యశాల అనేది మాట వినడానికి మంచిగా ఉంటుంది. అది నిజమైతే బాగు కదా అనిపిస్తుంది. వంటిల్లే వైద్యశాల అయితే నిజమే కదా, చాలా బాగుంటుంది కదా అనిపిస్తుంది. అవును సార్. మరి సాధ్యమా? ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమా, అది పెద్ద ప్రశ్న. అయితే దీనికి పరిష్కారం చూపించగలిగింది ఆధునిక వైద్యశాస్త్రం మాత్రమే. వంటిల్లుని వైద్యశాలగా చేసుకోవచ్చా, చేసుకోలేమా అనేదానికి ఈ ఆధునిక యుగంలో డెవలప్ అయినట్టు అన్ని రంగాల్లో సైన్స్ డెవలప్ అయినట్టే చాలా లోతుగా వైద్యశాస్త్రంలో డెవలప్ అయింది. ఈ డెవలప్ అయినటువంటి వైద్యం మనకు వచ్చేటువంటి అనారోగ్య సమస్యల్ని 3 రకాలుగా కేటగిరైజ్ చేస్తూ ఉంది. డిజనరేటివ్ డిసీజెస్ అంటుంది. చాలా రకాల జబ్బులు డిజనరేటివ్ డిసీజెస్లోకి వస్తాయి. అవును. మరి చాలా రకాల జబ్బుల్ని సైకోసోమాటిక్ డిసీజెస్ అంటూ ఉంది. మరికొన్ని చాలా రకాల జబ్బుల్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటుంది. అంటే డిజనరేటివ్ డిసీజెస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, సైకోసోమాటిక్ డిసీజెస్. ఇవి ఎంత పర్సంటేజ్ ఉంటాయి? 80 to 85% జబ్బులన్నీ ఈ 3 కేటగిరీల్లోనే ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి ఆధునిక వైద్యం ఏముంటుందంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉంటుంది. లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇప్పుడు చెప్పండి, వంటిల్లు వైద్యశాల ఎందుకు కాదు? మనకు వచ్చే జబ్బుల్లో 80 నుంచి 80% జబ్బులు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్పి అభివృద్ధి చెందిన వైద్యశాస్త్రం అంటూ ఉండగా, లైఫ్ స్టైల్లో సరైన సహజమైనటువంటి మార్పులు చేసుకోవడం ద్వారా బాగవడానికి ఛాన్స్ ఉంది అని చాలా స్పష్టం చేస్తున్నట్టే కదా, ఆధార సహితంగా. మరి లైఫ్ స్టైల్ ఎక్కడ మొదలవ్వాలి? ఇంట్లోనే మొదలవ్వాలి, వంటగదిలోనే మొదలవ్వాలి, తినే దగ్గర మొదలవ్వాలి, తాగే దగ్గర మొదలవ్వాలి. ఓకేనా? అందుకే వంటిల్లు వైద్యశాల అవుతుంది అంటానికి పునాది అంతా కూడా అభివృద్ధి చెందిన ఆధునిక వైద్యశాస్త్రమే.